ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఒక దేశానికి ఒక మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయుధాలు లేకుండానే యుద్ధం, ట్రేడ్ వార్. ఇదొక మూడవ ప్రపంచ యుద్ధం కింద లెక్క. ఈ ట్రేడ్ వార్ నథింగ్ బట్ థర్డ్ వరల్డ్ వార్, మూడవ ప్రపంచ యుద్ధంలాగానే వస్తుంది. ఇది చాలా ప్రమాదమైనటువంటి పద్ధతి వస్తుంది. దీనికి అమెరికా వాళ్ళు దౌర్జన్యం ఎక్కువైపోయింది, పోలీస్ పాత్ర. మరి అమెరికా వాళ్ళు దౌర్జన్య పాత్ర ఎక్కువైనప్పుడు, ట్రంప్ ఉన్నప్పుడు మోడీ ఎందుకు అతనితో మూతలు లాగుతున్నాడు? మరి దాన్ని సపోర్ట్ చేసేటువంటి మిత్రపడి ఎంత సపోర్ట్ చేస్తున్నాయంటే ఫర్మ్గా ఎందుకు లైన్ తీసుకురాకపోతున్నారు? యూరోప్ కంట్రీస్ అంతా కలిసి, చైనాతో కలిసి ఒక కూటమిగా నిలబడి ట్రంప్ను ఎదుర్కొనే శక్తి లేదా? ఎందుకు భయపడుతున్నారు? మోడీ భయపడుతున్నాడు. మోడీ భయపడుతుంటే ఇక్కడ నుండి భయపడుతున్నారు. చివరికి మనం నష్టపోయేది మనం. ఇప్పుడు రొయ్యల వాడికి ప్రాబ్లం వచ్చింది, రైతులకి రొయ్యలు కాపాడాలంటున్నారు. ఎవరు కాపాడతారు? అమెరికా వాడు చేసిన పని వల్ల రొయ్యల పెంపకం మొత్తం దెబ్బతినిపోయింది. పొలిటికల్ ఫైట్ చేయాలా అంటే ఫైట్ చేయకుండా పోవడం కరెక్ట్ కాదు. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసే పద్ధతిలో అమెరికా ప్రభుత్వం ఉంటే దాన్ని ఖండించాలని చెప్పి